ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మార్చి 31, 1, 2 తేదీల్లో ఈరోజు మనం అత్యంత అద్భుతమైన రహస్య విషయం గురించి చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో జరుగుతున్న ఒక చమత్కారం గురించి మీకు తెలుసా? ఈ రాశి వారికి ఇంటికి ప్రతిరోజు ఒక 2 దేవతలు వస్తున్నారు. వారు ఎప్పుడు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో తెలిస్తే మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఆ నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఈ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ దేవతల రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ఇప్పుడే క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. దీనివల్ల మీ రాశికి సంబంధించిన ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఈ 2 దేవతలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. మీకు తెలియని ఒక నిజం ఏమిటి అంటే, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈ దేవతలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు తెలుసు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారు ఎందరో ఉన్నారు. ఏమిటంటే, మీ మీద కొందరు తాంత్రిక ప్రయోగాలు చేసి మీ కుటుంబాన్ని చిన్న భిన్నాన్ని చేయాలని ప్రయత్నం చేశారు. ఆ చెడు శక్తులు మీ ఇంటి గుమ్మం వైపు కూడా వచ్చాయి. కానీ ఆ సమయంలో మీ ఇంటిని కాపలా కాస్తున్న ఈ 2 దేవతల వలనే ఆ శక్తులు భయపడి వెనక్కి పారిపోయాయి. నిజానికి మీరు ఈ దేవతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, ఈ మొత్తం కుటుంబాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతున్నారు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే, ఆ దేవతలు మీ చుట్టూనే ఉన్న, మీ ఇంట్లో తిరుగుతున్నా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు చేసే కొన్ని పనుల వలన ఈ దేవతలు అసంతృప్తికి లోనవుతున్నారు. ఆ పొరపాట్ల వలన మీ జీవితంలోని రావాల్సిన మార్పులు ఆగిపోతున్నాయి. ఆ తప్పులు ఏంటి, అసలు ఆ దేవతలు ఎవరు, తను ఏ సమయంలో వస్తారు అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేను మీకు ఒక్కటే హామీ ఇస్తున్నాను. వచ్చే ఒక వారం రోజుల పాటు నేను చెప్పే విషయాలను, పరిహారాలను మీరు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలోనే వచ్చే మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. ఒకవేళ మీకు ఎటువంటి మార్పు కనిపించకపోతే అప్పుడు నా వీడియోలు చూడడం మానేయండి. ఎందుకంటే ఈ సమాచారం అంత ఖచ్చితమైనది. మీ ఇంటి ఆవరణలో జరుగుతున్న ఆ అద్భుతమైన సంఘటన ఏమిటో తెలిస్తే మీ ఓష్ ఎగిరిపోవడం ఖాయం. మీ ఇతరులారా, ఇప్పుడు అసలు నిజం తెలుసుకునే సమయం వచ్చింది. ఇన్నాళ్ళు మీకు ఈ విషయాలు తెలియదు కాబట్టి మీరు కొన్ని తప్పులు చేశారు. కానీ ఇప్పుడు నిజం తెలిసాక కూడా ఆ పొరపాట్లను కొనసాగిస్తే మాత్రం మీ జీవితం మాత్రం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. మీ జీవితంలో మార్పు రావాలన్నా, మీరు అనుభవిస్తున్న ఈ బాధలు, కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలన్నా మీరు చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లను వెంటనే మానుకోవాలి. నిజం చెప్పాలి అంటే మీ ప్రమేయం లేకుండానే మీ జీవితంలోకి సమస్యలు మీరే ఆహ్వానిస్తున్నారు. ఆ 2 దేవతలు మీ ఇంటిని స్వర్గధామంలా మార్చాలని అనుకుంటున్నారు. కానీ మీ ప్రవర్తన లేదా మీరు చేసే కొన్ని పనులు వాటి అన్నిటి అసంతృప్తికి గురి చేస్తున్నాయి. మీ మనసులో ఒకటే ప్రశ్న మెదులుతుంది కదా, అసలు ఆ 2 దేవతలు ఎవరు, వారు ఏ సమయంలో వస్తారు, ఎందుకు వస్తారు అని. అలాగే మీరు చేస్తున్న తప్పులు ఏంటి, వాటి వల్ల ఆ దేవతలు ఎందుకు కోపిస్తున్నారు, వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలోనే మీకు క్లియర్గానే వివరిస్తాను. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు మధ్యలోనే ఆపేస్తే అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు. మేము పగలు రాత్రి కష్టపడి మీ జాతక గదులను విశ్లేషించి ఈ విషయాలను మీ ముందుకు తెస్తున్నాం. అందుకే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం వారం రోజులు మేము చెప్పినట్లు చేసి చూడండి. మీ జీవితం మారకపోతే అప్పుడు అడగండి. ప్రియమైన ఈ రాశి జాతకులారా, మీ ఇంటి ఆవరణలో జరుగుతున్న అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? మీ ఇంటికి వస్తున్న 2 దేవతలు మరెవరో కాదు, ఒక జంట పాములు, అంటే నాగ జంట.
కానీ గుర్తుపెట్టుకోండి, ఇది సాధారణమైన పాములు కాదు, ఇవి ఇచ్ఛాధారి నాగులు. ఇవి ఒక అద్భుతమైన దైవిక శక్తి రూపాలు. మీ ఇంటి పరిసరాల్లో ఈ శక్తులు అదృశ్య రూపంలో సంచరిస్తూనే ఉంటాయి. ఈ నాగజంట మీ ఇంటిని, మీ కుటుంబాన్ని శత్రువుల కంటి నుండి కాపాడుతున్నాయి. మీ మీద ఎవరైనా తాంత్రిక ప్రయోగాలు చేసినా లేదా చెడు దృష్టి పెట్టినా మీ నాగులే వాటిని అడ్డుకొని మిమ్మల్ని రక్షిస్తున్నాయి. ఈ రాశి వారికి ఇలాంటి ఒక వరం దక్కడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ నాగుల అనుగ్రహం అందరికీ అంత సులభంగా లభించదు. మరి ఈ శక్తులు మీ మీద ఎందుకు అంత ప్రేమను చూపిస్తున్నాయి? మీకు ధనాన్ని, సుఖాన్ని ఇవ్వడానికి అవి ఎందుకు తహతహలాడుతున్నాయి? వీటన్నిటి వెనకాల ఒక పెద్ద రహస్యమే ఉంది. ఈ రాశి జాతకులారా, మీ ఇంటి ఆవరణలో సంచరించే ఆ నాగజంట కేవలం పాములు మాత్రమే కాదు, ఇవి మీ వంశాన్ని కాపాడే అదృశ్య శక్తులు. మీరు గమనించారో లేదో, గతంలో మీరు జరగాల్సిన ఎన్నో పెద్ద ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయాయి. మీ శత్రువులు మీ మీద కున్న పడినప్పుడు, మీ వ్యాపారాన్ని, మీ ఉద్యోగాన్ని దెబ్బతీయాలని చూసినప్పుడు ఈ శక్తులే రక్షణ కవచంలా నిలబడ్డాయి. ముఖ్యంగా మీపై జరిగిన కొన్ని తాంత్రిక ప్రయోగాలు అసలు మీ దాకా రాకుండానే గాలిలో కలిసిపోయాయి అంటే దానికి కారణం ఈ నాగజంటే. ఇది సామాన్యమైన విషయం కాదు, ఎలాంటి దైవిక వరం అందదు కూడా. ఈ శక్తులు మీ మీద ఎందుకు అంతగా ప్రసన్నమయ్యాయి? మీకు ఎందుకు ధన సంపదల విషయాన్ని ఇవ్వాలని చూస్తున్నాయి? వీటన్నిటికీ వెనకాల ఒక లోతైన రహస్యం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ శక్తులు మీ నుండి ఒకే ఒక్క ప్రత్యేకమైన విషయాన్ని కోరుకుంటున్నాయి. మీరు ఒక్క పని చేయకపోతే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇప్పటిదాకా మీరు పొందుతున్న ఆ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అది తెరిస్తే మీ ఒళ్ళు గగ్గర పొడుస్తుంది. అందుకే ఈ వీడియోను అస్సలు లైక్ తీసుకోద్దు. ఈ అవకాశాన్ని వదులుకున్నారు అంటే చేతికి వచ్చిన బంగారు గుడ్డు పెట్టే బాతును వదులుకున్నట్టే. కాబట్టి అసలు ఆ శక్తులు మీ నుండి ఏం ఆశిస్తున్నాయి? ఆ రహస్యం ఏంటో చెప్పే ముందు మీకు ఒక చిన్న మాట. మీరు కనుక హనుమంతుడికి లేదా ఆ బోల శంకరుడి నిజమైన భక్తులైతే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు పైసా ఖర్చు అవ్వదు, సదా పుణ్యం దక్కుతుంది. ఆ పుణ్యం మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది. కామెంట్ బాక్స్లో భక్తితో 5 సార్లు ఓం నమః శివాయ అని రాండి. మీ మనసులోని కోరికలు నెరవేరడానికి ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు అందుతాయి. ఇప్పుడు ఆ 2 అద్భుతమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. కేవలం ఆ 2 చిన్న వస్తువులను మీ దగ్గర ఉంచుకుంటే చాలు, ఈ ప్రపంచం మొత్తం ఈ వెనక తిరుగుతుంది. మిమ్మల్ని సామాన్యుడిగా చూసిన వారే మీ పాతాక్రాంతమవుతారు. సమాజంలో మీకు ప్రత్యేకమైన గౌరవం, పవర్ దక్కుతాయి. ఇది అతిశయోక్తి కాదు, గ్రహగతుల ఆధారంగా చెప్తున్న పక్కా నిజం. కానీ ఆ 2 వస్తువులు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? ఈ రాశి వారు తమ జీవితంలో పడుతున్న ఈ సంఘర్షణల గురించి ముగింపు పలికే ఆ మార్గం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రహస్యాలు మరెవరో మీకు చెప్పరు, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాశి జాతకులారా, ఆ 2 అద్భుతమైన వస్తువులు ఏంటో చెప్పే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో 5 సార్లు జై మహాలక్ష్మి అని భక్తితో రాయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆ అదృష్ట గడియలు దగ్గర పడ్డాయి. మీ జీవితం మీద మీకు విరక్తి కలిగిందా? ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదా? అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడాల్సిందే. ఈరోజు నేను చెప్పబోయే ఈ రహస్య సమాచారం మీకు మరెక్కడ దొరకదు. ఈ వీడియోను పూర్తిగా చూసిన వారు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. నేను గంగామాత సాక్షిగా చెప్తున్నాను. ఈ భవిష్యవాణి అక్షరాల నిజం. గ్రహగతుల ఆధారంగా నేను చెప్తున్న ఈ విషయాలు గనక అబద్ధమని తేలితే లక్షల రూపాయలు బహుమతులు. అంత నమ్మకంతో మీరు ఈ విషయాలు చెప్తున్నాను అంటే మీ జీవితంలో ఎంత పెద్ద చమత్కారం జరగబోతుందో మీరే ఊహించుకోండి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు, మీ మాటను పట్టించుకోలేని వారు ఇప్పుడు మీ వైభవాన్ని చూసి నోరెళ్ళబెడతారు. ప్రపంచం మొత్తం మీ జనం చూస్తుంది. మీరు ఊహించని రీతిలో భారీ విజయాలు, అద్భుతమైన శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి.
కాబట్టి నేను మీ కష్టాలను దూరం చేయడానికి రేయింబగలు శ్రమిస్తున్నాను. మీ జాతకాలను విశ్లేషించి మీకు మేలు చేసే మార్గాలను వెతుకుతున్నాం. మీరు కనుక ఈ వీడియోని మధ్యలో ఆపేస్తే ఆ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవుతారు. కేవలం వారం రోజులు నేను చెప్పిన పరిహారాలు పాటించి చూడండి. మీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు అడగండి. ఆ మార్పు రాకపోతే ఇంకా చూడండి. ఈ రహస్యాలను తెలుసుకుంటే మాత్రం మీ దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోతుంది. ఈ రాశివారు ఎన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, ఇకపై మీరు చూడబోయే సుఖాలు ఒక ఎత్తు. ఆ నాగజంటలు మీ ఇంట్లో ఎందుకు తిరుగుతున్నాయి, ఆ 2 వస్తువుల వల్ల మీ జాతకం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు విశ్లేషించుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారికి 2026వ సంవత్సరం ఒక స్వర్ణ యుగం లాంటిది. మీ తలరాతను తిరగరాసే ఆ క్షణాలు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. ఈ రాశి జాతకులారా, మీకు ఒక రహస్యం చెప్పాలి. మీ మీద ఒక శక్తివంతమైన దేవి అనుగ్రహం కలిగింది. ఆ దేవి ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ జీవితంలో ఒక పెద్ద పొరపాటు జరిగింది. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా మీ చేతుల మీదుగా ఒక ఘోరమైన పాపం జరిగింది. ఆ ఒక్క తప్పు వల్లనే మీ జీవితంలో పదే పదే కష్టాలు, కన్నీళ్ళు మీకు ఎదురవుతున్నాయి. మీరు ఎంత కష్టపడ్డా కానీ అదృష్టం మీ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం అదే. మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ వీడియోలోనే నేను మీకు వివరిస్తాను. కాబట్టి గతంలో మీ మీద ఒక వ్యక్తి ప్రాణాంతకమైన దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం మీకు గుర్తుందా? లేక ఏదో ఒక రూపంలో మీకు ఒక పెద్ద గండం ఎదురైనప్పుడు మీరు త్రుటిలో తప్పించుకున్నారు కదా? దానికి కారణం ఎవరో తెలుసా? ఆ దేవత ఎప్పుడు మీ చుట్టూనే ఉండి మిమ్మల్ని ఒక రక్షా కవచంలా కాపాడుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని ఎన్ని కుతంత్రాలు పన్నినా ఆ దేవి మహిమ వలన మీకు ఒక చిన్న గీత కూడా పడలేదు. మృత్యువు నోటి దాకా వెళ్ళిన మిమ్మల్ని ఆమె స్వయంగా బయటకు లాగొచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సుఖ సంతోషాలు కూడా కేవలం ఆ దేవి కరుణ వలనే ఉన్నాయి. అందుకే ఆమెను ఎప్పుడు నిరాశపరచకండి. ముందుకు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విన్నపం. మీరు గనక పరమశివుడికి లేదా ఆ గౌరీదేవికి నిజమైన భక్తులైతే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో భక్తితో 5 సార్లు హరహర మహాదేవ్, జై భోలానాథ్, జై మా పార్వతి అని రాయండి. ఆ మహాదేవుడి కృప ఉంటే మీ ఇంట్లో వెలుగులు నిండడం ఖాయం. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ దేవి ఇప్పుడు మీ ఇంటి గడప దాటే లోపలికి ప్రవేశించబోతుంది. మీరు కోల్పోయిన ఆనందాన్ని, పోగొట్టుకున్న గౌరవాన్ని ఆమె మీకు తిరిగి ఇవ్వబోతుంది. గత 5 సంవత్సరాలుగా మీరు పడుతున్న నరకం, ఆ మానసిక వేదన ఇక ముగియబోతున్నాయి. కలియుగంలోనే మీ రాశి వారికి దక్కే అతిపెద్ద శుభవార్త మీ జీవితంలోకి రాబోతుంది. ఆ దేవి మీ ఇంటికి రాబోతున్న ఆ శుభ సమయం ఏంటి, ఆమెకు నచ్చని ఆ ఒక్క పని ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, సిద్ధంగా ఉండండి. మీరు కోల్పోయిన ప్రతి ఆనందం, మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి ఇప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి రాబోతుంది. గత 5 సంవత్సరాలుగా మీకు పడుతున్న నరకం, అవమానాలు, ఆ కన్నీళ్ళు, వాటన్నిటికీ కాలం ముగిసిపోయింది. కలియుగంలో ఈ రాశి వారికి దక్కే అతిపెద్ద వరం ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. ఒకేసారి 5 అద్భుతమైన శుభవార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. వీటిని వింటే మీరు నిజంగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతారు. ఇన్నాళ్ళు మీరు చేసిన నిశ్శబ్ద పోరాటానికి, మీ ఓపికకు ఆ భగవంతుడు ఇచ్చే అసలైన బహుమతి ఇది. ఇప్పుడు మీ జీవితంలో రాజతిలకం దిద్దుకునే సమయం వచ్చింది. మీ తలరాతను మారబోతున్నాయి. మీ మాటే శాసనం కాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసిన హేళన చేసిన వారు, మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని వారు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మీ ఇంటి పేరు, మీ కీర్తి ప్రతిష్టలు, మీ చుట్టుపక్కల ప్రాకం అంతా కూడా భారీ మోగిపోతాయి. ఈ రాశి వారి అదృష్టం ఇప్పుడు చిరుతపులిలా దూకబోతుంది. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన గడియలు జీవితంలో ఒక్కసారి వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భవిష్యవాణి కనుక తప్పైతే
మీ జీవితాంతం మీకు సేవకురాలిగా ఉండిపోతాను. అంత నమ్మకంతో ఈ విషయాలు చెబుతున్నాను. మీ జీవితంలోకి ఒకేసారి 10 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఓడించిన శక్తి ఈ ప్రపంచంలో మిమ్మల్నెవరికి లేదు. ఇన్నాళ్ళు పడ్డ దుఃఖానికి 1000 రెట్లు ఎక్కువ సుఖాన్ని మీరు అనుభవించబోతున్నారు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. మీ ఓపిక ఇప్పుడు పండింది. మీ జాతక నక్షత్రం ఆకాశంలో ధృవతారలా మెరవబోతుంది. ఈ క్షణాలను మీరు వచ్చే 7 జన్మల వరకు మర్చిపోలేరు. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం వినడానికి చేరుకున్నాం. ఈ రాశి జాతకులారా, మీ ఇంటికి వస్తున్న ఆ నాగ జంట, ఆ అదృశ్య దేవతలు మీ నుండి కోరుకుంటుంది కేవలం మీ భక్తి మరి నమ్మకం మాత్రమే. అయితే ఆ శక్తుల అనుగ్రహం మీకోసం సంపూర్ణంగా లభించి మీ దారిద్ర్యం తొలగిపోవాలి అంటే మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన 2 వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఒక చిన్న వెండి నాణెం లేదా వెండి ముక్క. వెండి అనేది చంద్రుడికి ప్రతీక. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి ఆ నాగదేవతల సాత్విక శక్తిని మీ వైపు ఆకర్షిస్తుంది. రెండవది కొంచెం పచ్చ కర్పూరం. ఈ పచ్చ కర్పూరం యొక్క సువాసన లక్ష్మీదేవికి మరియు ఆ దైవిక శక్తులకు ఎంతో ఇష్టం. ఈ రెండింటిని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ మీ డబ్బులు ఉంచే చోట కానీ ఉంచండి. ఈ చిన్న మార్పు మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ నాగజంట మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు కొన్ని సంకేతాలు అందుతాయి. మీకు తెలియకుండానే దానిలో ఒక రకమైన అద్భుతమైన సువాసన రావడం లేదా కలలో పదే పదే పవిత్రమైన క్షేత్రాలు కనిపించడం జరిగితే ఆ దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశించారని అర్థం. ఆ సమయంలో భయం వద్దు, కేవలం నమస్కారం చేసుకోండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ 5 ఏళ్ల కష్టం ఇప్పుడు ఒక్కసారిగా మటుమాయం కాబోతుంది. 2026వ సంవత్సరం మీ జాతకంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలిచిపోతుంది. మీరు అనుకున్న ప్రతి కోరిక, అది సొంత ఇల్లైనా, భారీ వ్యాపారం విజయమైన, ఆ దేవి అనుగ్రహంతోటే నెరవేరబోతున్నాయి. మిత్రులారా, ఈ రాశి వారి జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పుల గురించి, ఆ రహస్య దేవతల గురించి మనం తెలుసుకున్న ఈ విషయాలు మీ జీవితంలో గొప్ప వెలుగు నింపుతాయని నేను ఆశిస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అయితే మీకు కలిగిన అనుభూతిని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఒక్క కామెంట్ మాకు ఎంతో శక్తినిస్తుంది. మీకు ఈ వీడియో మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోని ఇంతవరకు చూడండి. మీకు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక ఊహించని మలుపు రాబోతుంది. ఈ రాశి వారికి 24 గంటలు అందబోయే ఆ శుభవార్త ఏమిటి? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ గడప వద్దే ఉంది అని ఎందుకు అంటున్నాననేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీళ్ళు చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. నిజం చెప్పాలంటే గడిచిన 5 ఏళ్ళుగా మీరు పడుతున్న సంఘర్షణ అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఏదో ఒక ఆశతో నిద్రలేవడం, ఈరోజు సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక కొత్త సమస్య ఎదురవ్వడం, ఇదే మీ జీవితం అయిపోయింది. మీ పిల్లల సంతోషం కోసం, మీ తల్లిదండ్రుల కలలు తీర్చడం కోసం మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం మాత్రం మీకు అందని ద్రాక్షలాగానే ఉంది కదా. అయితే ఇప్పుడు వినండి, మీ జాతకంలో మీకు ఒక అద్భుతమైన మార్పు సంభవించబోతుంది. మీకు ఇస్తే అపరిమితంగా ఇస్తాడా భగవంతుడు? ఇప్పుడే సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటి గడప వద్ద నిలబడి ఉంది. మీరు ఇన్నాళ్ళుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కచ్చలా ఎదురు చూస్తున్నారు, ఆ క్షణం మీ తలుపు తట్టబోతుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు గనక ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినా సరే మీ దగ్గరకు వచ్చిన ఆ అదృష్టం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అసలు మీరు చేయకూడని ఆ తప్పు ఏమిటి? మీ శత్రువులు మీకోసం పన్నుతున్న పన్నాగాలేంటి? ఇవన్నీ మీరు రహస్యంగా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీ జీవితంలోనే గతంలో ఎన్నడూ వినని, కనీసం ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త మీకు అందబోతుంది. ఇది ఏదో సాదాసీదా విషయం కాదు. వచ్చే 24 గంటల్లో మీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక దైవిక ఆశీర్వాదం.
మీ జాతక చక్రంలోనే ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అరుదైన గ్రహస్థితి ఏర్పడబోతుంది. రాహువు మరియు కేతువు ఇప్పుడు మీకు అనుకూలమైన స్థానాల్లోకి వచ్చారు. దీనివల్ల ఇన్నాళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఒక్కసారిగా కనుమరుగైపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. రాహుకేతువుల అనుగ్రహం ఉన్నప్పటికీ శనిదేవుడి స్థానం ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడలేదు. అందుకే రాబోయే 24 గంటల సమయంలో మీరు 3 పెద్ద తప్పుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు గనక కొంచెం అశ్రద్ధగా ఉన్నా మీ తలుపు తట్టిన అదృష్టం ఒక పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. 24 గంటలు మిమ్మల్ని ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలను ఇస్తాయి. ఇది మీ భాగ్య ద్వారం తెరుచుకునే సమయం. కాబట్టి మీరు దేనికోసమైతే ఇన్నాళ్లుగా తపన పడ్డారో, ఎంత కష్టపడినా ఏది మీకు దక్కలేదో, ఇప్పుడు అదే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. మాకు అందుతున్న సంకేతాల ప్రకారం ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఈ మార్పు చూసి మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మార్పు మీ కన్నీళ్లను కూడా తుడవడానికి, మీ కష్టాలను దూరం చేయడానికి వస్తుంది. గత 5 సంవత్సరాల్లో మీరు అనుభవించిన నరకం, పడ్డ వేదన అంతా ఇప్పుడు ముగిసిపోతుంది. మీరు ఓడించిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు భగవంతుడు లెక్క తేల్చబోతున్నాడు. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన మీ కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది ఏదో ఊహించి చెబుతున్న మాటలు కాదు. ఇది పచ్చి నిజం. మీ జీవితంలోని ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఏ శక్తి, అది ఎంతటి ప్రతికూల శక్తి అయినా సరే మీ విజయాన్ని ఆపలేరు. మీరు ఇప్పుడు ఒక సుదీర్ఘమైన విజయ యాత్రకు సిద్ధం కావాలి. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు మీకు రాబోయే సమయం ఒక వరప్రసాదం లాంటిది. దీన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే మీ జీవితమే మారిపోతుంది. విషయంలోనికి వెళ్ళే ముందు చిన్న విన్నపం. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మిన వారందరూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో జై మా దుర్గా లేదా జై భవానీ అని 3 సార్లు భక్తితో రాయండి. మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మీ కష్టాలను తొలగించడానికి తోడ్పడుతుంది. వచ్చే 24 గంటల్లో మీ జీవితంలోని జరగబోయే ప్రతి విషయం చాలా ఖచ్చితంగా ఉండబోతుంది. ఒక దైవిక శక్తి మీ ఇంటి సమస్యలను దూరం చేయబోతుందని నేను పూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. గత 5 ఏళ్లుగా మీరు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎంతో పోరాటం చేశారు. ఏదైనా కానీ మొదలుపెట్టే చాలు ఏదో ఒక అడ్డంకి రావడం, అక్కడితో ఆ పని ఆగిపోవడం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతున్నాయి. వచ్చే 24 గంటలు మీ జీవితంలో ఒక కొత్త నాంది కాబోతున్నాయి. మీ అదృష్టం మీకు ఇన్నాళ్ళు ఇవ్వని గొప్ప అవకాశాలను మీకు ముందుకు తీసుకురాబోతుంది. ఈ రాశి మిత్రులారా, ఒకప్పుడు మీ అదృష్టంలో లేనిది కూడా ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్ళు రానేవు కదా. ఇప్పుడు మీ తలరాత దిశ మారబోతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ పరుగులు పెడతాయి. మీరు కింద నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎదిగి సమయం ఆసన్నమైంది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో ఈ సంతోషాలు రావడం మొదలవగానే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి ఎవరో బయటవారు కాదు, మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారు అయ్యే అవకాశం ఉంది. మీ ముఖంలో నవ్వు కనిపిస్తే లోపల కుళ్ళిపోయే మనసులో కొందరున్నారు. మీ సంతోషాన్ని చూసి అసూయపడే అటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో చివరిగా ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను. దాన్ని కనుక మీరు పాటిస్తే ఎన్ని కుట్రలు మీ శత్రువు చేసినా మీ వెంట్రుక కూడా ఏం చేయలేరు. అసలు ఈ వీడియోని అస్సలు వదలకండి. మీరు చేసిన త్యాగాలకి ఆ భగవంతుడు ప్రతిఫలాన్ని ఇచ్చే రోజు అనే వచ్చింది. ఈ రాశి జాతకులారా, మీ చుట్టుపక్కల వారిని చూసినప్పుడు మీకు కూడా ఒక కోరిక కలుగుతుంది కదా. ఒక కొత్త ఇల్లు కొన్నా, కొత్త కారు కొన్నా, లేదా వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నా నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని మీ మనసుల్లో ఉంటుంది. కానీ ఆ బాధను మీరు ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే మీ వల్ల ఇద్దరు ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు. కానీ ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను. రాబోయే 24 గంటల్లో ఆ అమ్మవారి కృప మీ ఇంటిపైన పడబోతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ జీవితంలో ప్రవేశించబోతుంది. ఆమె ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఏదో సరదాగా చెప్తున్న మాట కాదు, ఇది పరమ సత్యం.
మహాలక్ష్మి ఏ రూపంలోనైనా మీ జీవితంలోకి రావచ్చు. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. మీ ఎదుట విజయ తిలకం దిద్దే రోజు వచ్చే సమయం ఇది. మీ పేరు ప్రతి చోట వినిపిస్తుంది. మీ జీవితం ఒక సరికొత్త దిశలో ప్రయాణించబోతుంది. అయితే ఇక్కడే మీరు 3 ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక నిర్లక్ష్యం చేస్తే చేతికి అందాల్సిన విజయం దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందులో మొదటిది, మీ సంతోషాన్ని, మీ ప్రణాళికను రహస్యంగా ఉంచడం నేర్చుకోండి. మీ చుట్టుపక్కల వారిని ఒకసారి గమనించండి. వారు ఎలా సంపాదిస్తున్నారు, వారు ఎందుకు సంతోషంగా ఉన్నారనే విషయాలు ఎప్పుడు పైకి చెప్పరు. ఎందుకంటే తమ సంతోషానికి ఎవరిదైనా దిష్టి తగులుతుందేమో అని వారికి భయం. మీరేం చేస్తారు? మీకు చిన్న సంతోషం కలిగిన దాన్ని అందరికీ చెబుతారు, ఫోటోలు పెడతారు. ఇదే మీరు చేసే అతి పెద్ద తప్పు. దృష్టి అనేది చాలా శక్తివంతమైనది. ఎదుటివారి అసూయ, చెడు దృష్టి మీ సంతోషాన్ని క్షణాల్లోనే ఆవిరి చేసేస్తుంది. అందుకే ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించండి. మీ సంతోషాలు మీ వరకు మాత్రమే ఉంచుకోండి. మీ విజయానికి గల అసలు కారణం ఏంటో ఎవరికి తెలియనివ్వకండి. ఏదైనా పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడ చర్చించకండి. మీకు మనశ్శాంతినిచ్చే ఆనందాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. ఇతరుల దృష్టి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాట్లలో ఒకటి ఏంటంటే ఏదైనా పని పూర్తి కాకముందే దాని గురించి అందరికీ చెప్పేయడం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కావలసిన ఫలితం మీ చేతికి అందే వరకు ఆ విషయం గురించి ఎక్కడ చర్చించకండి. కొన్ని విషయాలు మన వరకు ఉన్నప్పటికీ అవి మన విజయం అందుకుంటాయి. అలాగే మీరు పదే పదే చేస్తున్న ఇంకో పెద్ద తప్పు, తెలియని వ్యక్తులను అతి త్వరగా నమ్మేయడం. ఎవరైనా 4 మంచి మాటలు మాట్లాడితే చాలు, మీరు వారి మాటల్లో పడిపోయి మనసు విప్పి అన్నీ చెప్పేస్తారు. కానీ ఆ వ్యక్తులు తమ స్వార్థం కోసం మిమ్మల్ని ఎలా వాడుకోవాలో పక్కా ప్లాన్తో ఉంటారు. మీలోని అమాయకత్వం, మీ స్వచ్ఛమైన మనసు వారికొక ఆయుధంగా మారబోతుంది. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టే మనుషుల పట్ల ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 24 గంటలు మీ జీవితంలోని ఇంకో కీలకమైనవి. గడిచిన కాలంలో మీరు చేసిన పొరపాట్లను ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితం మీకు నేర్పుతున్న పాఠాలను అర్థం చేసుకోండి. మీరు కనుక ఇప్పుడు అజాగ్రత్తగా ఉండి మీ శత్రువులకు మీ పై చేయి సాధించే అవకాశం వచ్చిన వాళ్ళు అవుతారు. మీ ప్రత్యర్థి ఇప్పుడు ఒక చిన్న తప్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఒక్క తప్పుతో మీ సంతోషాన్ని చిన్న భిన్నం చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మీరు గత కొన్నేళ్ళుగా మీరు అనుభవించిన పోరాటం, పడ్డ కష్టాలు అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. జీవితంలో సంతోషంగా ఉండడానికి మీకు ఎన్నో కారణాలు దొరకబోతున్నాయి. దైవం మీకు ఇచ్చే ఈ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఒకసారి చేజారిన అవకాశం మళ్ళీ తిరిగి రాదు. అందుకే పరమాత్మకు మించే దారిలో పూర్తి నమ్మకంతో అడుగులేయండి. ఇలాగే మీ మనసులో ఏమాత్రం కూడా అహంకారాన్ని దరిచేరనివ్వకండి. మీరు కేవలం పెద్ద పనులే చేస్తారు, చిన్న పనులు స్థాయికి తగ్గవు అనే ఆలోచనలను వెంటనే వదిలేయాలి. నిజానికి జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వుకునే క్షణాలు చాలా తక్కువగా దొరుకుతాయి. అందుకే ఈ చిన్న సంతోషం ఎదురైనా దాన్ని 2 చేతులా ఆహ్వానించండి. చిన్న చిన్న విజయాలను మీ పునాదులుగా చేసుకొని మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ముఖ్యంగా రాబోయే 24 గంటలు ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. మీ మనసులోని ఏదైనా కొత్త ఐడియా ఉంటే లేదా కొత్త దారిలో వెళ్ళాలనుకుంటే ఈ సమయాన్ని వాడుకోండి. ఇది మీకు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు వేసే ప్రతి అడుగు అత్యంత రహస్యంగా ఉండాలి. మీ ప్లాన్ ఏంటనేది ఈ శత్రువుకు కనీసం వాసన కూడా బయటకూడదు. ఈ రాశి జాతకులారా, మీ ప్రత్యర్థి కేవలం ఒకే ఒక అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. మీరు ఎప్పుడు చిన్న పొరపాటు చేస్తాడా, మీపై ఎప్పుడు దాడి చేద్దామా అని వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. అందుకే మీరు చేసే ప్రతి పనిని చాలా తెలివిగా పక్కా ప్లానింగ్తో చేయాలి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వేసే అడుగులు ఎవరితోనూ కూడా పంచుకోకండి. మీ తదుపరి అడుగు ఏంటి అనేది కేవలం మీకు మాత్రమే తెలియాలి.
మీరు కనుక మీ పనులను నిశ్శబ్దంగా ప్రశాంతంగా పూర్తి చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ లక్ష్యాలు చేరుకుంటారు. కానీ పొరపాటున కూడా మీ ప్లాన్స్ గురించి ఇతరులకు చెప్పడం లేదా షో అప్ చేసిన పరిస్థితి మీ చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. అందుకే గుర్తుపెట్టుకోండి, రహస్యంగా పనిచేయడమే మీ అసలైన బలం. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఒకటి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక చేదు నిజం వింటే మీరు లోపల కదిలిపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పరు. ఇంత లోతుగా మీకు ఎవరు వివరించరుండరు. ఈ రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. రాబోయే 24 గంటలు మీ జీవిత దిశనే మార్చేయబోతున్నాయి. ఇలాంటి మాట మీకు ఇంతకుముందుకు ఎప్పుడు విని ఉండరు. అందుకే నేను మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ రహస్యాలను కేవలం మీ వరకు మాత్రమే ఉంచుకోండి. ఈ సమయం మీ జీవితంలోని పెద్ద మలుపు కాబోతుంది. ఈరోజు బయటపడబోయే నిజం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఈ విషయాన్ని మీ ఒంటరిగా ఉన్నప్పుడే వినండి. మీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ అర్థం కావు, అందరికీ అవసరమూ లేవు. ఈ రహస్యం మీ ద్వారా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి. ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనస్ఫూర్తిగా కామెంట్ బాక్స్లో జై మా దుర్గా లేదా జై భద్రకాళి అని చెప్పి రాయండి. ఆ అమ్మవారి కృప మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడు ఉంటుంది. ఇదేదో సాదాసీదా సమాచారం కాదు, మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసే అద్భుతమైన విషయం. ఒకవేళ ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే చాలా ఏకాగ్రతతో వినండి. ఈ రాశి జాతకులారా, ఈ సమాచారం పొరపాటు చేస్తే దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే మొత్తం వినండి. ఈ వీడియోలో రహస్య సందేశం ఉంది కాబట్టి మొత్తం వింటేనే మీకైతే అద్భుతం జరుగుతుంది. ఆ అమ్మవారిని నమ్మే భక్తులందరూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై మా దుర్గా జై భద్రకాళి అని భక్తితో రాయండి. మీరు చేసే ఈ చిన్న పని ఆ తల్లి ఎప్పుడు మీ కృప మీ పైన ఉంటుంది. 24 గంటలు మీ జీవితంలో ఎప్పుడు వింతైన సంఘటనలు చూస్తాయి. ప్రతి మనిషికి ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.